మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు, స్మార్త నరహరి, బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంకి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరం ఎలా చేస్తే మేము బాగుంటామని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ తులారాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓం శుభంకర్యే నమః. తులారాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరములో అనేక ప్రయోజనాలు, లాభాలు కూడా ఉంటాయి. అలాగే ఎటువంటి సందర్భంలో వీళ్ళకి లాభం ఉంటుందంటే, వీళ్ళ జీవితంలో ఇతరులతో పోల్చుకోకుండా వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది లాభాన్ని వీళ్ళకి సూచిస్తుంది. ఉద్యోగస్తులకి కూడా మంచి అభివృద్ధి, ఒక మంచి గుర్తింపు, కొంచెం ఆర్థికంగా కూడా జీతం పెరిగేటువంటి సందర్భాలు, స్థాన చలనము కూడా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ఇంకొక దగ్గరికి వెళితే ప్రమోషను, జీతం పెరగటము, అక్కడ మనకున్నటువంటి తెలివితేటలకి ఇంకా ఎక్కువగా మనం సంపాదించుకునేటువంటి అవకాశములు తులారాశి వారికి 2026-27 సంవత్సరంలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరము ఈ యొక్క ఫిబ్రవరి మాసం తర్వాత నుంచి జూలై మాసం మధ్యలో వ్యాపారములో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. వీళ్ళ యొక్క అంటే పెద్ద సంస్థలు అయితే కనుక సంస్థను గుర్తించటము, ఏదైనా వీళ్ళు ఇటుపక్క ఈ రంగాల్లోనూ రియల్ ఎస్టేట్ కానీ, మెడికల్ కానీ, లేకపోతే స్కూళ్ళ విభాగంలో ఉన్నా కూడా చాలా చక్కటి లాభాలని వీళ్ళు చూడవచ్చు. అలాగే ఆడవాళ్ళు ఎవరైనా కనుక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే చిన్న వ్యాపారాలు వాళ్ళకి కూడా ఒక చాలా చక్కటి లాభము, దానితో పాటుగా ప్రోత్సాహం కూడా వస్తుంది. నలుగురికి వీళ్ళు చెప్పగలుగుతారు, ఈ పనిని మనం చేయటం ద్వారా అభివృద్ధి చెందుతాము, చాలా బాగుంటుంది. ఇక్కడ అనవసరమైనటువంటి స్నేహితులు కొంత వీళ్ళకి పరిచయం అవుతారు. తద్వారా వీళ్ళ మూడు అప్పుడప్పుడు ఖరాబ్ చేస్తూ ఉంటారు. ఉరికినా ఏదో కొంత ఉంటారు కదా, ఒక బ్యాచ్, కొంతమంది బయట కొంత బ్యాచ్ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళే వ్యక్తులను ఏదో రకంగా చెడగొట్టడం, వాళ్ళకి టార్గెట్ అని కాదు, స్ట్రైట్గా వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా ఎవరైనా వెళ్తే అది ఎవరైనా సరే వాళ్ళ భవిష్యత్తుని వీళ్ళు టేకప్ చేస్తారు. వాళ్ళని చెడగొట్టాక కొంచెం వీళ్ళకి తృప్తి, అది వీళ్ళు కావాల్సిగా చేయరు. అది ఏంటంటే యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. సో ఇప్పుడు ఎవరికైనా మంచిగా నీట్గా ఉండేవాడు, ఏదో రోజు ఉద్యోగానికి వెళ్ళి చేసుకొని వచ్చేవాడు, ఏదో పిల్లలతో ఉండేవాడు, సమాజంలో కొంచెం గుర్తింపుగా ఉన్నాడు, వాడికి నచ్చరు. ఏదో రకంగా వీడికి కొంచెం ఇలా ఉండకూడదు కదా మనిషి అనేవాడు అని చెప్పి కొంచెం వాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో అందుకని అటువంటి మాయలో మాత్రం వీడు పడకుండా ఉంటే కుటుంబ పరంగా కూడా సౌఖ్యంగా ఉంటాడు. అదే చెప్పాను కదా ఇందాక, ఇతరులను ఎక్కువగా మనం నమ్మటం ద్వారా వాళ్ళు చెప్పేటువంటి మాటలు మన మీద ప్రభావం అయితే దాని యొక్క పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. మన సొంత బుద్ధి వాడాలి. ఏదైనా ఒక ఆలోచన కుటుంబ పరంగా మనకు వస్తే మనము చర్చించుకోగలగాలి. వాళ్ళ రేపట్లో అంటున్నాం కానివ్వండి, ఆడవాళ్ళకు కూడా అంత ఓపిక ఉండట్ల. చర్చిద్దాము అంటే భార్య సహకరించాలి, ఒకవేళ భార్య చర్చిద్దామంటే భర్త కూడా సహకరించాలి. ఇప్పుడు కాదులే నాకు ఫోన్ చేయాలి, లేకపోతే వాట్సాప్లో పిన్ చేయంటే ఇంక ఎప్పుడు మాట్లాడితే కదా కొన్ని విషయాలు తెలిసేది. మాట్లాడాలి. అలాగే కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలు ఎక్కువగా వీళ్ళ తులారాశి జాతకుల ఇంట్లో జరుగుతాయి. ఒక శుభకార్యానికి తులారాశి జాతకుల బాధ్యతను కూడా వహిస్తారు. అలాగే పూర్వ ఆస్తులు
ఏవైతే కనుక పూర్వ ఆస్తులు ఉంటాయో తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ వాటి మీద కొంత మక్కువ ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి, ఎవరికి ఆస్తి ఇచ్చేది కాదు. వాళ్ళ రేపట్లో పోయేవాడికి కూడా నాకు ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పుకుంటున్న సమాజం. పూర్వ ఆస్తి మనకి కలిసి రావటము అంటే దాంట్లో 10వ భాగాన్ని కానీ ఎంతో కొంత భాగాన్ని మనం ఒక సత్కర్మకి వాడాలి. అది ఎన్నో తరాల నుంచి మనకి అది కలిసి వస్తుంది. ఇప్పుడు అది మనమే మొత్తం మింగేద్దాం అనుకుంటే తప్పు. పూర్వం వాళ్ళందరూ అలా చేసుకుని అప్పుడు 100 రూపాయలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు అది 1 కోటి రూపాయలు అయితే దాంట్లో కొద్ది భాగమైనా సరే ధర్మానికి వాడాలి. వాడతాను సార్, ఈ ఖర్చులు ఈ యాత్రలు వీటికి అన్ని ధర్మకార్య ఇలా కాదు. కొంచెం ఒక గుడికో లేకపోతే నీ ఊళ్ళో ఉన్న బడికో నీ ఊళ్ళో ఉన్న ఆశ్రమానికో నీ ఊళ్ళో ఉన్నటువంటి గోశాలకో అనాథాశ్రమానికో కొంత చిరకాలము కరగనంత నువ్వు అక్కడ పెట్టాలి. 1 లక్ష 2 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఫిక్స్డ్ చేయండి అని చేసి ఏదో ఇచ్చి చేశాక రోజు వెళ్ళి అడగకూడదు, నా ఫిక్స్డ్ ఉందా నా ఫిక్స్డ్ ఉందా అని చేయించాలి. నాకు బాధ్యతగా ఉండాలి. అలాగే సత్సంగాలకి ఎక్కువగా హాజరవుతూ ఉంటారు. తులారాశి వారికి భక్తి భావన పెరుగుతుంది. ఇక్కడ తులారాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు, చెడు వ్యసనాల నుంచి బయటపడతారు. సో అది చాలా అవసరం కదమ్మా. ఎందుకంటే వ్యసనాలకి గుడ్డ కప్పుకొని బతకటం వేరు, వ్యసనాల నుంచి బయటపడాలి. బయటపడి మన దారిని మనం మలుచుకోవాలి అని అనుకోవాలి. అలా చేయగలిగితే పిల్లలు చాలా మంచి భవిష్యత్తు. అలాగే ప్రేమ వ్యవహారాల యందు కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఉంటారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే చేసుకోరనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడైతే అలా ఉంది. లేదండి మేము తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా చేసుకుంటాం, తులారాశి మాది అని వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉంది, వ్యవహారం చూసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పించి చేసుకుంటారని చెప్పట్లా, ఒప్పుకోకపోతే వీళ్ళు చేసుకుంటారు. సో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ గట్టిగానే ఉంటాయి. అలాగే తెలివైనటువంటి వ్యక్తులను ఎక్కువగా కలుస్తూ ఉంటారు. పుస్తకాలను చదవటము, సమాజంలో జరిగేటువంటి ఏదైతే ఈ యొక్క సత్కర్మలు ఉంటాయో దుష్కర్మలు ఉంటాయో వీటి మీద అవగాహనని కూడా పెంచుకుంటారు. ఇది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ రేపట్లో అన్నీ నాకు తెలుసండి, నా ఇంటి వరకు అంటే కష్టం. ఏది బయట చెడు జరుగుతోంది, ఎక్కడ మంచి జరుగుతుంది, దీనిని కూడా మనం పరీక్షించాలి. అలాగే ఇతర చెడు వ్యవహారాల మీద పెద్దగా వీళ్ళకి దృష్టి వెళ్ళదు. సహజంగా చాలామందికి ఏదో అది చేయాలి ఇది చేయాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఒకళ్ళని చెడగొట్టాలి అని వీళ్ళు అనుకోరు. కానీ వీళ్ళ యొక్క మాటల చేత కొంతమంది మంచి మార్గంలోనే ఉంటారు అని మనం అనుకోవచ్చు. దైవభక్తితో ఉంటారు కాబట్టి ఇది యొక్క గోచారము రీత్యా ఉన్నటువంటి ఫలితం. జన్మజాతకము రీత్యా వాళ్ళకి ఎలా ఉన్నదో తెలియదు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికైతే పైరవీల మీద ఈ యొక్క కమిషన్ల మీద చాలా సంపాదించగలుగుతారు. అలాగే కూడా మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే సంవత్సరం ఆఖరి లోపల దొరికిపోతారు కూడా. సో 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. స్త్రీల మాయలో పడితే కనుక రాజకీయ నాయకులు అతపాతాళానికి వెళ్ళటమే మరొక మార్గమే లేదు. కొన్ని విషయాల యందు కోపంగా గట్టిగా మనం మాట్లాడితే విజయం వస్తుంది అనుకుంటే అందరూ అట్లాగే మాట్లాడతారు. నిజం చెప్పగలగాలి, నిజం నిదానంగానే చెప్పాలి. కోపం నువ్వు అబద్ధాన్ని నువ్వు గట్టిగా చెప్తేనప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే నిజమే కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని యొక్క రూపం తెలిసిపోతుంది. అలాగే పురాతనమైనటువంటి గుళ్ళని దర్శించటం మీద కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఆడవాళ్ళు కూడా ఒక 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కళాత్మకమైనటువంటి విద్యల మీద కొంత మక్కువ చూపుతారు. భరతనాట్యం నేర్చుకోవటం కానీ, సంగీతం కానీ, భగవద్గీతను నేర్చుకుంటాం కానీ వీటి మీద కొంత మక్కువని చెప్తారు. అలాగే ఓవరాల్గా అయితే కనుక లాభము బాగానే కనబడుతోంది. చాలా చక్కటి సంవత్సరముగా తులారాశి వారిది మనం అనుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా కొత్తగా పెట్టుబడి పెడదాం అనుకుంటారు. మరి ఈ తులారాశి వారికి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ సంవత్సరం కలిసి వస్తుందంటారా? తప్పకుండా అమ్మా, వీళ్ళు మంచి వ్యాపారాలను చేయవచ్చు. అలాగే ఆడవాళ్ళు అయితే కనుక ఈ యొక్క బట్టల రంగంలో కానీ,
అలాగే ఫ్యాన్సీ రంగంలో కానీ వీళ్ళు రాణించగలుగుతారు. స్త్రీలు ఇతర స్త్రీలలో కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మాటకారులు, తులారాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే మాటకారులు. సో చక్కగా మాట మాట్లాడగలుగుతారు. అంటే ఏదో స్వార్థమైన మాట కాదు, ఉపయుక్తమైనటువంటి మాటకారి. సో అందుకని మాటకారులు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం, బ్యాంకింగ్ సెక్టార్లు, ఫైనాన్సులు, కొంతమంది చిట్టీలు అవి కూడా నాకు తెలిసి తులారాశి వాళ్ళే వేస్తూ ఉంటారనుకుంటా. సో ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు చేయవచ్చు. అప్పు చేసే వ్యాపారాలు మాత్రం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఏ రాశి వారికైనా అదే చెప్తాం. ఎందుకంటే అప్పు చేయకండి రా బాబు, ఎందుకు మన దాంట్లో సంతృప్తిగా బతికే మార్గం ఎతకాలి తప్ప, గురుగారు ఈ నెలలో అప్పు చేస్తే వచ్చే నెలలో నేను కోటీశ్వరుని అవ్వగలనా అంటే చచ్చిన అవ్వలేము, ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది. తీర్చాలనుకుంటే, తీర్చకూడదు అనుకుంటే పారిపోవచ్చు. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరము వీళ్ళు దత్తాత్రేయుల వారిని ఎక్కువగా ఆరాధన చేయటం మంచిది. దత్తాత్రేయుని గురువారం పూట దక్షిణామూర్తిని, అలాగే దత్త అష్టోత్తరాన్ని చదవటం, దత్తస్తవం చదవటం, గురువారం పూట శనగలని నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడము, ఆవుకి తినిపించటము చాలా సత్ఫలితాలని తులారాశి వారికి ఇస్తుందని భావిస్తున్నాను. గురుగారు, మొత్తం మీద 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.